హలో ఎవ్రీవన్! ఇంకొక సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. నేను మీ షాహిదా. పిజ్జా ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి చేయడం వచ్చు? కామెంట్ చేసేయండి. అన్నట్టు ఏ పిజ్జా ఇష్టం మీకు? అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే వెజ్ పిజ్జా మనం తయారు చేసుకుందాం ఇంట్లోనే. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోండి. ఇందులోకి గోరువెచ్చని నీళ్ళు ఒక హాఫ్ గ్లాస్ దాకా వేయాలి. వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా అయితే షుగర్‌ని యాడ్ చేసుకోండి కంపల్సరీ. డ్రై ఈస్ట్ ఏ సూపర్ మార్కెట్‌లో అయినా దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో అయినా దొరుకుతుంది. ఒక టీ స్పూన్ లేదా 1 ½ టీ స్పూన్ వేసుకొని ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసేయండి. తర్వాత చూస్తే ఇలా పొంగి ఉంటుంది. పొంగాలి ఖచ్చితంగా. ఇలా పొంగకపోతే అది పాడైపోయింది, పనికి రాదని అర్థం. పక్కన పారేయండి. వేరేది తీసుకోండి. మైదా అయితే తీసుకున్నానండి నేను. మీకు పిజ్జాల క్వాంటిటీని బట్టి మైదా ఎక్కువ తక్కువ అవుతుంది. ఇప్పుడైతే ఇందులో ఉప్పు, నూనె వేసి ఇలా ముద్దొచ్చేలాగా అయితే బాగా కలుపుకోండి. ఇందాక ఈస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా! ఆ వాటర్ కూడా ఇందులో పోసి బాగా కలుపుకోండి. ఇన్‌కేస్ అది సరిపోకపోతే కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఇలా కలుపుకోండి. గిన్నెలో కాదనేసి ఫ్లోర్ మీద ఏసి బాగా కలుపుకోండి. కొంచెం వెట్ అనిపిస్తే డ్రై పొడిపిండి వేసుకోండి. లేకుంటే ఇలాగే చేత్తో నలుపుకుంటూ కలుపుకోండి. బాగా కలుపుకోవడంలోనే ఉంటుంది పిజ్జా రావడం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని మొత్తం ఇలా కిందకి ఫోల్డ్ చేస్తూ ఇప్పుడైతే పిండి కలుపుకున్నాం కదా! అదే గిన్నెలో ఆయిల్ అప్లై చేసేసి ఇందులోనే పెట్టేసేయండి. పెట్టేసి ఒక అరగంట, గంట పాటు అలా వదిలేయండి మూత మూసి. ఇదైతే క్లైమాట్‌ని బట్టి పిండైతే ఇలా డబుల్ అవుతుంది. ఇడ్లీ బ్యాటర్, దోస బ్యాటర్ ఎలా పులిసబెడతాం, అలాగే ఈ పిజ్జా బ్యాటర్‌ని కూడా పులిసబెట్టాలి. పులుపు వాసన వస్తుంది గూడా. ఇది ఎవరు చెప్పరు, నేను చెప్పేస్తున్నా. ఇప్పుడైతే మళ్ళొకసారి దీన్ని బాగా కలుపుకొని నేను తీసుకున్న పిండికైతే 3 పిజ్జాలు తయారు చేస్తున్నానండి. మీ ఇష్టం. ఎన్నైనా చేసుకోండి. ఏ క్వాంటిటీ అయినా తక్కువ, ఎక్కువైనా ఏం పర్లేదు. చాలా మంది చెప్తారు, కొలతలు సరిగ్గానే ఉంటున్నాయి, పిజ్జా కుదురుతుంది, లేకుంటే పాడవుతుంది. అలా ఏం లేదండి. అంతా బానే వస్తుంది. చేసుకుంటే అయిపాయే. మనకి ఈస్ట్ ఒక్కటి పర్ఫెక్ట్‌గా ఉంటే సరిపోతుంది. ఈస్ట్ లేకుండా ఈనో గూడా యేసుకొని చేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ గూడా యేసుకొని చేసుకోవచ్చు. అప్పుడు గూడా బానే వస్తుంది. ఇంట్లో తిననీకే గదా! అమ్మనీకి కాదు గదా! చెడిపోతుందేమో అనుమానం లేకుండా ఒకసారి ట్రై చేసేయండి. ఇలా కొంచెం లోతుగా ఉన్న ప్లేట్ అయితే తీసుకోండి. ఇందులో ఆయిల్ అప్లై చేసేసి ఉప్మా రవ్వ లేదా గోధుమ రవ్వ దీని మీద స్ప్రెడ్ చేసేయండి మొత్తం. పిజ్జా అయితే అంటుకోపోదు, బాగొస్తుంది. ఇప్పుడైతే పిజ్జా బేస్‌ని అయితే తయారు చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకోండి నేను చూపించిన విధంగా. మీరు ఫ్లోర్ మీద ఎంత ట్రై చేసినా ఇది రాదు. ప్లేట్‌లో ఏసి చేద్దాం మనం. ఆ లోపల మీరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేసుకోలేదా? చేసుకోండి మరి వెంటనే. ఇలా అయితే ప్లేట్‌లో కట్ చేసి ఇలా ఫింగర్స్‌తో ఇలా అనుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసేయండి అంచులకి. లోతుగా ఉన్న ప్లేటే తీసుకోండి. ఫ్లాట్‌గా ఉన్న ప్లేట్ అయితే తీసుకోవద్దు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ మొత్తం ఒకసారి చెక్ చేసి వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఇలా మొత్తం కాట్లు పెట్టేయండి. దీనివల్ల పిజ్జా బాగా లోపల దాకా కాలుతుంది. ఇప్పుడైతే దీని మీద పిజ్జా సాస్ ఏసుకుందాం. పిజ్జా సాస్ లేకపోతే టమాటో సాస్ ఏసుకోండి. ఏం పర్లేదు. ఇదే ఉండాలని ఏం లేదు. ఇంట్లో ఏవి అవైలబుల్‌గా ఉంటే దాంతో చేసుకోండి. సెపరేట్‌గా కొని తెచ్చి వేసుకోవద్దు. ఇదైతే మయోనీస్. ఇది 2 వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఇలా పిజ్జా బేస్ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక చీజ్ వేసుకోవాలండి. నేనైతే పిజ్జా వీడియో కోసం మొత్తం రెడీ చేసుకున్న తర్వాత చీజ్ కోసం పంపిస్తే చీజ్ అయితే దొరకలేదు. ఇది సాషెసే దొరికినాయండి. లేకుంటే ఇదైతే వేయకూడదు. పిజ్జా చీజ్ అనేసి అది వేరు దొరుకుతుంది. అదే వేయాలి, బావుంటుంది. నేనైతే ఇంగ వీడియో ఎందుకు స్కిప్ చేసేయడం అనేసి ఇదే వేసినాను. ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని చూసేయండి మరి. దీని మీదనే అన్ని ఆనియన్స్, టమాటాలు, క్యాప్సికమ్ మొత్తం అన్నీ మీకిష్టం వచ్చేలా సర్దుకోండి. మళ్ళీ పైనుంచి కూడా చీజ్ వేసేయండి. వేసిన తర్వాత ఒక కడాయి పెట్టి, కడాయిలో స్టాండ్ పెట్టి, అందులో ప్లేట్ పెట్టి, ఇప్పుడైతే అంచులకి నూనె అయితే రాసేయండి. రాసిన తర్వాత దీని మీద కాస్త ఉప్పు చల్లుకోవాలండి. వెజిటబుల్‌లో కూడా చల్లుకోవచ్చు. లేకుంటే సప్పగా ఉంటుంది. ఏం బావుంటుంది చెప్పండి? మనమైతే తినలేము. స్లో ఫ్లేమ్ అయినా, మీడియం ఫ్లేమ్ అయినా పెట్టుకోండి. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకటే మంట మీద అయితే ఉడికించాల్సి ఉంటుంది. 30 మినిట్స్ తర్వాత నేనైతే చూసినాను. ఇలా ఉడికిపోయిందండి. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టినాను. లెంత్ ఎక్కువ అవుతుందనేసి. 30 మినిట్స్‌లో అయితే పిజ్జా కంప్లీట్ ఉడుకుతుంది. మధ్య మధ్యలో అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. కాదండి, కొంచెం మతిమరుపు వచ్చినట్టుంది. చేయాల్సినవి చేయకుండా మర్చిపోతున్నాను. నేనైతే అప్పుడే కట్ చేసేస్తున్నా చూడండి. కింద చిల్లీ ఫ్లేక్స్ ఎయాలి. ఇన్‌కేస్ మీ దగ్గర లేకపోతే ఎండుమిర్చి ఉంటుంది గదా! అదైతే ఒకసారి మిక్సీలో బరా అని తిప్పేయండి. చిల్లీ ఫ్లేక్స్ తయారవుతాయి.
ఇన్‌కేస్ నేను గూడా అదే వాడినా. నేనైతే 2 ఒకటేసారి చేశానండి. ఇంకో సైడ్ ఇంకోటి చేశాను. ఇంకో సైడ్ మీకు వీడియో కోసం చూపిస్తూ చేశాను. చూసారు కదా! యమ్మీ యమ్మీ పిజ్జా కోసం అయితే ఒక లైక్ చేయండబ్బా! నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ షాహిద.